హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన కర్నూలు జిల్లా కౌతల మండలం చిడతపల్లి గ్రామంలో శ్రీ కర్రెప్ప తాత జాతర అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, అందరైతే వస్తూ ఉన్నారు. చుట్టుపక్కల పల్లెటూరులో అందరైతే ఇక్కడ వచ్చేసి భక్తులు స్వామివారికి పూజ చేసుకొని ఇక్కడ తిరునాళ్ళతో చూసి వెళ్తారు. ఇక్కడ సాయంత్రం 6 గంటలకు రథోత్సవంని లాగుతారు. అప్పుడు వచ్చేసి చాలామంది అయితే వస్తూ ఉంటారు. చుట్టుపక్కల పల్లెటూరులో నుంచి అయితే చాలామంది అయితే వస్తూ ఉంటారు ఇక్కడికి. సాయంత్రం రథోత్సవం లాగినప్పుడు అయితే బాగా వస్తారు. వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ టెంపుల్ వచ్చేసి రీసెంట్గా కొత్తగా కట్టినారు. చూడండి, ఇంతకుముందు పాతది చిన్న గుడిసెల మాదిరిగా ఉండేది టెంపుల్, శ్రీ కర్రెప్ప తాత టెంపుల్. ఇప్పుడు వెనక్కి వచ్చేసి మన ఈశ్వరుని టెంపుల్ అలాగే కర్రెప్ప తాత టెంపుల్ మిక్స్ చేసి కట్టినారు. ముందుగా వచ్చేసి మీకు ఈశ్వరుని టెంపుల్ అయితే చూపిస్తాను. వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వీడియో నచ్చితే లైక్ చేసుకొని వీడియో ఎలాగో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ యాక్టివ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్గా వచ్చేసి మీకు ఈశ్వరుని టెంపుల్ చూపిస్తాను. చూడండి, పక్కన మన శ్రీ కర్రెప్ప తాత టెంపుల్ కూడా ఉంది, తర్వాత చూపిస్తాను. ఇది ఫస్ట్ చూడండి, మన రీసెంట్గా కొత్తగా కట్టిన టెంపుల్ వచ్చేసి చూడండి, నంది అలాగే మన ఈశ్వర స్వామి అయితే లోపల ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, శ్రీ కర్రెప్ప తాత టెంపుల్ ఇది. లోపల వచ్చేసి మన స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే స్వామివారి విగ్రహం, ఎలా ఉన్నాడు స్వామివారు. ఇంతకు ముందు వచ్చేసి శ్రీ కర్రెప్ప తాత టెంపుల్లో ముందు భాగంలో చిన్న గుడిసెల మాదిరిగా ఉండేది. ఇప్పుడు వచ్చేసి మన శ్రీ కర్రెప్ప తాత టెంపుల్ అలాగే శ్రీ ఈశ్వర స్వామి టెంపుల్ కూడా వెనక భాగంలో అయితే కొత్తగా కట్టినారు. చూడండి, వీడియో కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ వచ్చేసి తిరునాళ్ళ బాగా అవుతుంది, భారీగా అయితే జనాలు వస్తుంటారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వీడియో ఎలాగుందో లాస్ట్ కమెంట్ చేయండి, లేదా లైక్ చేసుకోండి. ఇంకా వీడియోని చేసి పూర్తిగా చూడండి.
నువ్వు మా హీరో రా చాలా ముఖ్యంగా